అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ మార్క్ బాబు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చదవబడినటువంటి లేఖనం మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, సర్వమానవాళికి మరణం ఉన్నది అని అందరికీ తెలుసు. అయితే మరణాలు రెండున్నవి అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఎంతోమందికి తెలియదు. అసలు మరణం అంటే ఏమిటి? ప్రాణము, ఆత్మ, శరీరము కలిగినటువంటి మనుషుడు తన శరీరములో నుండి ప్రాణము, ఆత్మ బయటికి వెళ్ళిపోయి పాత బట్టలను వదిలిపెట్టి క్రొత్త బట్టలను తొడుక్కున్నట్టుగా వేరే ప్రదేశానికి, వేరే ప్రాంతానికి, దాన్ని బైబిల్ పరిభాషలో అయితే పరదైసు, తర్వాత పరలోకం అంటారు. అలా ప్రాణం, ఆత్మ ఇక్కడ ఉన్నటువంటి పాత బట్టలను వదిలిపెట్టి మరి విశ్రాంతి స్థలము పరదైసుకు వెళుతాయి. అప్పుడు ఈ జరిగినటువంటి సంఘటనను, సంభవాన్ని గురించి ఏమనుకుంటామంటే ఇది మరణము అంటాము. అయితే ఇది మొదటి మరణం మాత్రమే. ఇది కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. బైబిల్లో చూసినట్లయితే హనోకు అనబడినటువంటి ఒక గొప్ప భక్తుడు, గొప్ప ప్రవక్త ఉన్నాడు. అతనికి ఈ మొదటి మరణం రాలేదు. తరువాత ఏలియా అనబడినటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు వర్షంను ఆపేశాడు ప్రార్థనతో. తర్వాత ప్రార్థిస్తేనే 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురిసింది. చనిపోయిన వారిని సైతం లేపే శక్తి కలిగినటువంటి గొప్ప ప్రవక్త ఆయన. అయితే ఆయన కూడా మరణించకుండానే పరలోకం నుండి అగ్నిరథాలు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళాయి. ఆయన మరణించలేదు. ఇలా కొందరు మరణించిన వాళ్ళు ఉన్నారు, కొందరు మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. మోషే ఉన్నాడు, ఆయన మరణించాడు. తర్వాత దేవుడు ఆయనను పునరుత్థాన శక్తితో లేపుకొని తీసుకొని వెళ్ళాడు. ఈ ముగ్గురు కూడా పరలోకంలో ఉన్నారు. ఎవరి శరీరం అయితే భూమి మీద ఉంటుందో ఆ మరణించినటువంటి వ్యక్తుల యొక్క ప్రాణము, ఆత్మ పరదేశులో ఉంటాయి, పరలోకంలో కాదు. పరలోకంలో ఉండాలంటే ప్రాణము, ఆత్మ, శరీరం ఈ మూడు ఉండాలి. ఈ ముగ్గురు భక్తులు పరలోకంలో ఉన్నారు. ఎందుకంటే ప్రాణము, ఆత్మ, శరీరం మూడు కలిసినటువంటి వారు. మరణము అంటే ఏమిటంటే ప్రాణము, ఆత్మ, శరీరం ఈ మూడు విడిపోతే, శరీరంలో నుండి ప్రాణం, ఆత్మ విడిపోతే ఇది మరణం అంటాం. ఇది మొదటి మరణం మాత్రమే. అసలు సంగతి ఏమిటి అని అంటే రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణం ఎవరికి వస్తుంది అనంటే ఇక్కడ మనం చదువుకున్నాం లేఖనంలో. పిరికి వారికి వస్తుంది, అవిశ్వాసులకు వస్తుంది, అసహ్యులకు వస్తుంది, నరహంతకులకు వస్తుంది, వ్యభిచారులకు వస్తుంది, మాంత్రికులకు వస్తుంది, విగ్రహారాధకులకు వస్తుంది, అబద్ధికులందరికీ వస్తుంది. వీరు అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. అగ్ని గంధకములతో మండుచున్నటువంటి గుండం ఉంది, అదే నరకం. ఆ నరకములో ఎవరైతే పాలు పొందుతారో వారు అనుభవిస్తున్నటువంటి ఆ స్థితి రెండవ మరణము. ఈ మొదటి మరణం నుంచి తప్పించుకోవచ్చు, కానీ రెండవ మరణం నుంచి దేవుడు కూడా కాపాడడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితము కన్యమరియ గర్భము ద్వారా పరిశుద్ధంగా జన్మించి బెత్లెహేములో నజరేతులో పెరిగి నజరేతు వాడుగా పిలువబడినటువంటి ఆ యేసు శిలువ మరణం పొంది ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన పొందింది కూడా మొదటి మరణమే. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ మొదటి మరణం పొందితే మనకు అర్థమవుతుంది. అలా కొందరు పొందకపోవచ్చు దేవుని కృపచేత. బైబిల్ యొక్క విశ్వాసం ప్రకారము ఈనాడు క్రైస్తవులందరూ నమ్ముతున్నది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘాన్ని తీసుకొని పోవడానికి మధ్యాకాశానికి రాబోతున్నాడు. అప్పుడు అనేకులు శరీరాలతో పాటు లేపబడతారు. అప్పటికప్పుడే వారు మార్పునుంది. అప్పుడు వారెవ్వరు కూడా చనిపోరు. మొదటి మరణం కూడా వారికి రాదు. మొదటి మరణం దేవుని చిత్తమైతే కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. కానీ రెండవ మరణము అనేది ఒక భయంకరమైన స్థితి ఉంది. మొదటి మరణాన్ని తప్పించుకున్నటువంటి వాడు రెండవ మరణానికి వెళ్ళడు. కానీ మొదటి మరణంలో పాలు పొందినటువంటి వాడు రెండవ మరణం వెళ్ళే అవకాశం ఉంది కొద్దిమంది. ఎవరు వాళ్ళు అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్న లిస్ట్ అంతా అదే. వారెవరు అంటే వారి పాపాలకు క్షమాపణ దొరకనటువంటి వారు, వారి పాపాలను దేవుని ముందు ఒప్పుకోనటువంటి వారు. పాపులు ఎవరు ఉన్నారండి అనుకోవచ్చు మీరు. ఇంతకుముందు వీడియోస్ మీరు చూడండి. జన్మకర్మ పాపము చేతనే మనుషులు ఈ లోకములో దేవుణ్ణి చూడలేకపోతున్నారు. జన్మతః మనుషులు పాపులు, కర్మతః మనుషులు పాపులు అని అందరూ చెబుతున్నారు. అన్ని గ్రంథాలు, మతాలు కూడా చెబుతున్నాయి కదా.
గనక కులముతో మతముతో సంబంధం లేకుండా మనుషులందరూ పాపంలో ఉన్నారు. మొదటి మరణము అందరికీ ఉంది, ఆ భయము అందరికీ ఉంది. అయితే భయపడాల్సింది మొదటి మరణానికి కాదు, భయపడాల్సింది రెండవ మరణానికి. మొదటి మరణము వస్తే కూడా తిరిగి లేవచ్చు, అది దేవుని శక్తి చేత. కానీ రెండో మరణం వస్తే అక్కడ దేవుడు కూడా కాపాడడు. ఆ భయంకరమైన స్థితి నుంచి మీరు విడిపించబడాలని ప్రేమతో మా సమయాన్ని, మా ధనాన్ని, మా ఎనర్జీని ఉపయోగించి ఖర్చు చేసి కొందరైన రక్షణ పొందాలని ఆశపడుతున్నాము. ఎంతోమంది క్రైస్తవులు, బోధకులు, సేవకులు వారి జీవితాలను సాక్రిఫైస్ చేసి ఈ రెండో మరణం నుంచి తప్పించడం కొరకు వారి జీవితాలని పానార్పణముగా దారపోస్తున్నారు. యథార్థవాది టీవీ ఛానల్ వీక్షకులు, ప్రేక్షకులు, మీ కుటుంబాలు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. ఎవరు కూడా రెండో మరణానికి వెళ్ళొద్దు. అది అగ్ని గంధకముల గుండము, అందులో పడినవాడు బయటికి రాడు. అందులో ఉన్నటువంటి వానికి అది వివరించలేనంత, భరించలేనంతవంటి ఘోరమైనటువంటి బాధ కలుగుతుంది. ధనవంతుడు అనబడినవాడు ఒకడున్నాడు, వాడు నరకము బాధను అనుభవిస్తున్నాడు. పాతాళంలో వాడు నరకము బాధను అనుభవిస్తున్నాడు, పాతాళ బాధ అనుభవిస్తున్నాడు. అగ్నిజాలలో యాతన పడుచున్నాడు, పండ్లు కొరుకుచున్నాడు. తనకు ఏం అర్థము కావడం లేదు. అలాంటి స్థితినే పొందుకోబోతున్నారు చాలామంది. ఈనాడు ప్రాణంతో ఉన్నారు, వారు మొదటి మరణం వస్తుంది, తర్వాత రెండో మరణం వస్తుంది. ఆ రెండో మరణం నుంచి తప్పించబడడానికి ఈనాడు క్రీస్తు యేసు ఈ లోకములో జన్మించి చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడయ్యాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ రెండో మరణం నుంచి తప్పించబడతారు. మొదటి మరణం వచ్చినా పర్వాలేదు, కానీ రెండో మరణం మాత్రం ఎవరికి రావద్దు సుమా. ఇది చాలా డేంజర్, చాలా ప్రమాదం. కనుక ఈ రెండో మరణమును గురించి తెలుసుకోండి. ఈ రెండో మరణం నుంచి విడుదల పొందండి. ఈ రెండో మరణం నుంచి తప్పించే శక్తి క్రీస్తు యేసుకు మాత్రమే ఉంది, ఆయన రక్తానికి మాత్రమే ఉంది. కనుక ఈ విషయంను మీరు నమ్మాలని, విశ్వసించాలని ప్రేమతో చెబుతా ఉన్నాము. మీరు నమ్మితిరా, ఆ రెండో మరణం నుంచి తప్పించుకున్నట్టే. నమ్మలేదా, అతి త్వరలో మీరు ఆ రెండో మరణాన్ని అనుభవించబోతున్నారు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని, ఇది బెదిరించడానికో భయపెట్టడానికో కాదు, ఉన్న వాస్తవాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. మీరు ఇప్పటికే రక్షణ పొందుంటే మీరు ధన్యులు. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఇప్పటి వరకు రెండో మరణాన్ని గురించి మీకు తెలియకపోయినా, రెండో మరణాన్ని నుంచి తప్పించుకునే మార్గాన్ని మీరు మరి వివేచించలేకపోయినా, లేదా రెండో మార్గంలోనికి మీరు రాకపోయినా, ఇదే రక్షణ దినం. నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు ప్రాణం ఉండగానే మనం ప్రభువును వేడుకోవాలి, రక్షణ పొందాలి. ఈ ప్రయత్నం మీరు చేశారా, రెండో మరణం నుంచి మీరు బయటపడ్డట్టే, గొప్ప సంతోషం అది. కనుక ఈ విషయాన్ని మరి మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని, ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు కళ్ళు మూసుకోండి. ఎవరైనా ఇంకా రెండో మరణం వైపు పరిగెడుతున్నట్లయితే వారిని ఆపివేయాలని, దేవుడు వారిని అడ్డుకునే మార్గం ఏర్పాటు చేయాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మీకు తోడైండును గాక. రండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఒక మాట కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు ప్రభువా. మొదటి మరణం ఉందని తెలుసు అందరికీ, కానీ రెండో మరణం అనేది ఉంది, చాలామందికి తెలియదు ప్రభువా. అయ్యా, ఈ రెండో మరణంలో పాలు పొందేటువంటి వారు ఎన్నటికీ ఇక దాన్ని తప్పించుకోలేరు. ఆ పాపాల నుంచి విడిపించబడలేరు, ఆ నరకయాత్ర నుంచి బయటపడలేరు. ఆ దుస్థితి నుంచి, ఆ ఘోరమైనటువంటి శిక్ష నుంచి తప్పించబడడానికే నువ్వు కలువల సిలువలో అందరి పాపాలను మోసి రక్తము కార్చి పరిశుద్ధుడిగా జన్మించావు. నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించావు. నీ రక్తము చేత మా పాపాలను పరిహరించడానికి గొప్ప కార్యం చేశావు. మొదటి మరణం పొంది తిరిగి లేచావు. ఆ మొదటి మరణం నుంచి నేను మరి చనిపోయినా సరే తిరిగి లేపుతానంటున్నావు, కానీ రెండో మరణం నుంచి మాత్రం నువ్వు కాపాడనన్నావు తండ్రి. అయ్యా, గనుక ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మా ప్రేక్షకులు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా స్నేహితులు ఎవరైనా సరే మరి నీ యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందకపోతే, నమ్మి బాప్తిసములోనికి వారు పాలు పొందినట్లుగా వారికి మార్గ నిర్దేశం చేయండి. వారికి అట్టి విశ్వాసాన్ని మీరు కలిగించండి. సకల ఆటంకాలు నీ నామలో తొలగిపోవును గాక. మీరు గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఒక్క ఆత్మ రక్షింపబడిన చాలు తండ్రి. అయ్యో నాయనా, మీరు కాపాడి నడిపించి మీరు వాడుకొని మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వీక్షిస్తున్న వీక్షకులను అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఉన్నత నామమున ప్రార్థించుకుని చెడవేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం.